సెక్యూరిటీ టాపిక్‌లో ఫస్ట్ వచ్చేసి 25 ఇయర్స్ ఆఫ్ కార్గిల్ వార్. సో, కార్గిల్ వార్ అయ్యి 25 ఇయర్స్ అయితుంది. 1999న స్టార్ట్ అయింది కార్గిల్ వార్. దీన్ని ఆపరేషన్ విజయ్ అని గూడా అంటారు. ఈ కార్గిల్ వార్ జరిగే ముందు కొన్ని రోజుల ముందే మనము లాహోర్ డిక్లరేషన్ 1999 తీసుకొనొచ్చినాం. సో, పాకిస్తాన్‌కి, ఇండియాకి ఒక పీస్‌ఫుల్ అగ్రీమెంట్ అనమాట. సో, దాని తర్వాతనే లైన్ ఆఫ్ కంట్రోల్‌లో ఇది ఆక్యుపై చేసుకుంది. సో, ఏమైంది అంటే కార్గిల్ రీజియన్ చాలా చల్లగుంటది. వింటర్ సీజన్‌లో అయితే ఆర్మీకి కొంచెం డేంజర్ వెదర్ కండిషన్స్. సో, అందుకు ఆర్మీని వెకేట్ చేసినాము ఆ ఏరియా నుంచి. సో, అదే అదునుగా చూసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్‌లో పాకిస్తాన్ వాళ్ళొచ్చి ఆక్యుపై చేసుకున్నారనమాట. సో, ఎంతమంది అక్కడికి పోయి చూసినా గానీ మన ఆర్మీ రిటర్న్ రాలేదు. సో, ఎంతమంది అక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇవేం మనకు అర్థం కాలేదు. సో, ఆ సిట్యుయేషన్‌లో మనము అమెరికన్ జీపీఎస్ సిస్టమ్ కావాలి అని రిక్వెస్ట్ పెట్టుకున్నాము. కానీ యూఎస్ఏ మనకి ఆ టైంలో డినై చేసింది. సో, ఒకవేళ యూఎస్ఏ మనకు ఆ సిస్టమ్ అప్పుడు ఇచ్చుంటే చాలామంది మన సోల్జర్స్ బతికి ఉండేవాళ్ళు. కానీ అట్లా కాలేదు. చాలామంది సోల్జర్స్ చనిపోయినారు. సో, జూలై 26థ్ కార్గిల్ విజయ్ దివాస్ లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఫైనల్లీ మనం కార్గిల్ వార్ గెలిచినాము. కానీ ఇట్లా జీపీఎస్ సిస్టమ్ డినై చేయడం వల్ల మన ఇండియన్ ఆర్మీ లాస్ చాలా అయింది. సో, అట్లా ఇంకొకసారి కావద్దనే మన ఇండియన్ సైంటిస్టులు నావిక్ సిస్టమ్‌ని డెవలప్ చేసినారు. సో, ఎవ్వరు ఈ పాకిస్తాన్ రీజియన్‌లో గానీ, ఓవరాల్ ఇండియాలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మనము ఈ ఈ నావిక్ సిస్టమ్ యూజ్ చేసి తెలుసుకోవచ్చనమాట. సో, అమెరికన్ జీపీఎస్ సిస్టమ్ లాగానే మన నావిక్ జీపీఎస్ సిస్టమ్ వర్క్ చేస్తది. ఇది ఓన్లీ రీజియనల్ జీపీఎస్ సిస్టమ్ అనమాట నావిక్. ఓన్లీ మన ఇండియాకే పనికొస్తది. సో, అట్లా మన సిస్టమ్ అనేది తీసుకొని వచ్చినారు ఈ కార్గిల్ వార్ తర్వాత. సో, రీజన్స్ ఏంది అంటే రీజన్స్ ఫర్ పాకిస్తాన్ ఇంట్రూజన్ ఆఫ్ ఇండియా. సో, ఏంది అంటే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఎక్కువుంది. మనకి పాకిస్తాన్‌కి మధ్యన వేరే కంట్రీస్ గూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసినాయి. ఒక రకంగా యూఎస్ఏ గూడా అప్పుడు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. సో, లైన్ ఆఫ్ కంట్రోల్ ఆల్టర్ చేద్దాము అని అనుకుంది. కార్గిల్ ఏరియా మొత్తం కాన్క్వైర్ చేసి, తర్వాత మన ఇండియా కంటే ఒక బెటర్ స్టేజ్ వరల్డ్‌లో ఆక్యుపై చేసుకోవడానికి కార్గిల్ వార్ అనేది చేసింది పాకిస్తాన్. మిలిటరీ వీక్ ఉండడం వల్ల అదే అదునుగా తీసుకొని అటాక్ చేసింది. ఇంకొకటి ఏంది అంటే ఆ టైంలో మన డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అనేది చాలా తక్కువ ఉండే. సో, ఇందుకు పాకిస్తాన్ మన ఇండియాలో ఆక్యుపై చేసుకుందామని వచ్చింది. దాని తర్వాత ఏమైంది అంటే జూలై 1999లో ఈ కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయింది. దీనికి చైర్మన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం అనమాట. సో, ఈయన ఏమని రీజన్స్ చెప్పిండంటే కార్గిల్ వార్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. మనకి అసలు ఇంటెలిజెన్స్ రిపోర్టే అందలేదు ఇట్లా ఆక్యుపై చేస్తున్నారనేసి. సో, ఇది ఒక పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇంకా మన దగ్గర లో టెక్నాలజీ ఉన్నందువల్ల వీళ్ళు ఆక్యుపై చేసుకోవడానికే ఛాన్స్ దొరికింది అని చెప్తున్నారు. సో, మనకి శాటిలైట్ ఇమేజినరీ క్యాపబిలిటీస్ అనేవి లేవు. సో, అందుకే దాని తర్వాతనే మనం నావిక్ అనే సిస్టమ్‌ని డెవలప్ చేసినాం. తర్వాత డిఫెన్స్ మోడర్నైజేషన్ లేక, తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్‌కి కరెక్ట్‌గా సోర్సెస్ అనేవి లేక ఇట్లాంటి ఫెయిల్యూర్ అనేది అయ్యింది మనకి. సో, సజెషన్స్ ఏంటంటే చాలామంది ఆర్మీ చనిపోయినారు. సో, ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల ఇట్లాంటి రీజన్స్ వల్లనే వాళ్ళకి ఛాన్స్ దొరికింది మన ఇండియా దగ్గరకు వచ్చి ఆక్యుపై చేసుకోవడానికి. ఫైనల్లీ మనం గెలిచినాం. అది వేరే విషయం. కాకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ నెక్స్ట్ టైం తీసుకురావద్దు అనేసి రివ్యూ కమిటీ అనేది ఫామ్ చేసినారు. సో, కార్గిల్ రివ్యూ కమిటీ కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఏంది అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఫామ్ చేయాలి. అండ్ దీనికి ఫుల్ టైం వర్క్ చేసేటట్టు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌ని కూడా పెట్టాలి అని చెప్పింది. నెక్స్ట్ శాటిలైట్ ఇమేజరీ క్యాపబిలిటీ అనేది పెంచాలి. అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్. సో, మనము అప్పుడు ఏమన్నా అటాక్ చేయాలంటే డైరెక్ట్ ఆర్మీ పోయి అటాక్ చేస్తుండే. కానీ ఆర్మీ పోకుండా ఏరియల్ వెహికల్స్‌ని పంపి అక్కడ బ్లాస్ట్ లాంటిది ఏమైనా చేసి అక్కడ ఉన్న పాకిస్తానీ సోల్జర్స్ కానీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లా తీసుకురావడానికి అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేది డెవలప్ చేయాలి అని రివ్యూ కమిటీ చెప్తది. ఇంకొకటి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి.
ఒక దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ యుఎస్ఏలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అనేది ఉంది. సో అట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా డెవలప్ చేయాలి మన ఇండియాలో అని చెప్తుంది. తర్వాత డిఫెన్స్ ఇంటెలిజెన్స్కి ఒక సపరేట్ ఏజెన్సీ అనేది క్రియేట్ చేయాలి. జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఫామ్ చేయాలి. సో దట్ ఎక్కువ పవర్స్, ఇంటెలిజెన్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వాలి దానికి. మళ్ళీ ఆర్మీకి ఏజ్ ప్రొఫైల్ అనేది తక్కువ చేయాలి. సో దీనిలోనే మనకి ఇప్పుడు అగ్నివీర్స్ ఉన్నారు కదా, సో ఇది ఈ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేసినట్టే ఉంటుంది. సో ఏంది అంటే ఆర్మీలో ఏజ్ ప్రొఫైల్ అనేది తక్కువ చేసేటట్టు చూడాలి. సో దట్ ఆర్మీ పెన్షన్ బిల్ కూడా తక్కువ చేసే విధానాలు అవి ఇవి తీసుకొని రావాలి అని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూస్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ, సపరేట్ కమిటీ అనేది తీసుకురావాలి. అండ్ బార్డర్ మేనేజ్మెంట్ పాలసీ అనేది తీసుకురావాలి అని చెప్పింది. తర్వాత ఈ వార్ హిస్టరీస్ ఏమైతే ఉంటాయో, వార్స్ ఎట్లా అయినాయి, ఏం లోపాలు ఉన్నాయి, ఇవన్నీ మనం పబ్లిష్ చేయాలి అని చెప్పింది. మీడియా ఇంకా మిలిటరీకి కరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది క్రియేట్ చేయాలి అనేసి ఈ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. తర్వాత మేజర్ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకున్నాము. ఏంది అంటే మనం ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అనేది డెవలప్ చేసినాం 2004లో. సైబర్ ఇష్యూస్, ఇంకా నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషల్గా డిఫెన్స్ సెక్టర్లో ఇంప్రూవ్ చేయడానికి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసినాం. తర్వాత డైలీ బేసిస్లో ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం మల్టీ ఏజెన్సీ సెంటర్ అనేది తీసుకొని వచ్చినాం. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా తీసుకొని వచ్చినాం. తర్వాత ఇస్రో రేడార్ శాటిలైట్ 2 అనేది లాంచ్ చేసింది, రీసాట్ 2. సో ఇదేంది అంటే ఎర్త్కి ఆల్ వెదర్ కండిషన్స్లో ఎర్త్ పైన ఇమేజెస్ తీసుకునే క్యాపబిలిటీ ఈ శాటిలైట్కి ఉంటుంది, రీసాట్ 2కి. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది. దాంట్లో రిఫార్మ్స్ అనేది తీసుకొని వచ్చినారు. 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. 2019లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ క్రియేట్ చేసినారు. సో ఈ సిడిఎస్ ఫస్ట్ మెంబర్ వచ్చేసి బిపిన్ రావత్ అనమాట. సో ఆయననే ఫస్ట్ సిడిఎస్. 2019లో ఈ బాడీని క్రియేట్ చేసినారు. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొని వచ్చారు. సో రికమెండ్ చేసింది కదా కార్గిల్ రివ్యూ కమిటీ, ఆర్మీలో ఏజ్ అనేది తక్కువకి తీసుకొని రావాలి అనేసి. సో అట్లా అగ్నిపథ్ స్కీమ్ని తీసుకొని వచ్చింది. సో దట్ యూత్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఇద్దరు బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది మిలిటరీని అనేసి అగ్నిపథ్ స్కీమ్ని తీసుకొని వచ్చింది. మేక్ ఇన్ ఇండియా ఇంకా మోడర్నైజేషన్, డిఫెన్స్ సెక్టర్లో మోడర్నైజేషన్, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనేది తీసుకొని వచ్చింది. ఇన్నోవేషన్స్ ఇంక్రీజ్ చేసింది, స్పెషల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ స్కీమ్ లాంటిది. తర్వాత బార్డర్ మేనేజ్మెంట్కి టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసింది. పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ బార్డర్లో స్మార్ట్ ఫెన్సింగ్ అనేది తీసుకొని వచ్చింది, లైక్ బోల్డ్ క్యూఐటీ. ఇదేంటి అంటే బార్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ క్యూఆర్టీ ఇంటర్సెప్షన్ టెక్నిక్. సో ఇదేంటి అంటే బేసిక్గా సెన్సర్స్ యూజ్ చేసి బార్డర్ మేనేజ్మెంట్ చేస్తారు. నెక్స్ట్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ తీసుకొని వచ్చినారు. వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ ఇది కూడా తీసుకొని వచ్చారు. సో దట్ ఈ బార్డర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లదాఖ్, వీటిని డెవలప్ చేయడానికి ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లాంటివి తీసుకొని వచ్చారు. సో ఇట్లా డిఫరెంట్వి తీసుకొని వచ్చారు యాజ్ పర్ కార్గిల్ రివ్యూ కమిటీ సజెషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ సిడిఎస్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. సో సిడిఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో ఒక రిటర్న్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది ఉండాలి, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేసి సిడిఎస్ దాని నీడ్ గురించి చెప్తాడు. అందుకే ఇది టాపిక్ న్యూస్లో ఉంది. సో అసలు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటే ఏంది చూద్దాం. సో ఇదేంటి అంటే కంట్రీస్ స్ట్రాటజిక్ విజన్స్, ఆబ్జెక్టివ్స్ ఒక కరెక్ట్గా ఏం చేయబోతున్నాం ఆ స్ట్రాటజీస్ అన్నీ ఒక రిటర్న్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. సో దట్ మనకి ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేం థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అప్పుడు దాంట్లోనే తెలిసిపోతాయి. అండ్ దీన్ని బట్టి మనం ఎట్లా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది డిఫెన్స్లో అనేసి మనకి ఒక మంచి ఫ్రేమ్వర్క్ అనేది, ప్లాన్ అనేది ఉంటుంది ఒక డిసిప్లిన్డ్ మేనర్లో. సో ఏంది దీనికి ఎన్ఎస్ఎస్కి కామన్ ఆబ్జెక్టివ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఏంది అంటే ఫస్ట్ థింగ్ స్ట్రాటజిక్ డిటరెన్స్. సో డిఫెన్స్కి సంబంధించి స్ట్రాటజికల్గా మనం ఎట్లా ప్లాన్ చేయాలి అని ఒకటి ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇంకా సావర్నిటీని ఎట్లా కాపాడుకోవాలి అనేసి, ఎకనామిక్గా మ్యారిటైమ్, సైబర్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ఎట్లా తీసుకురావాలి అని, టెర్రరిజంని
ఎట్లా కౌంటర్ చేయాలి, ఇంటర్నల్ సెక్యూరిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి అని, మళ్ళీ న్యూక్లియర్ పాలసీస్, ఇంకా నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీస్ ఏమేమి తీసుకొని రావాలి, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొని రావాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ పైన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది తయారు చేస్తారనమాట. సో అసలు మనకి వై డస్ ఇండియా నీడ్ అ రిటన్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, మనకు అసలు ఈ రిటర్న్ పాలసీస్ అనేవే లేవు. ఇప్పుడు మనము మన ఆర్మ్డ్ ఫోర్సెస్ 2009లో ఆపరేషనల్ డైరెక్టివ్ ఒకటి తీసుకొని వచ్చిర్రు, ఆర్మ్డ్ ఫోర్స్ రక్షా మంత్రీస్ ఆపరేషనల్ డైరెక్టివ్ అని. సో దీన్ని బేస్ చేసుకొనే ఇప్పటికీ నడుస్తుందన్నమాట పాలసీస్ అన్నీ. కానీ ఇట్లా కాకుండా మేజర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్, యూకే, ఇంకా రష్యా, వాళ్ళు ప్రతి పీరియడ్ ఆఫ్ టైంకి అప్డేట్ చేసుకుంటూ వచ్చిర్రు. కానీ మనము 2019 ఇంకా ఫాలో అవుతున్నాం. సో అందుకే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మన సిడిఎస్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ, ఇప్పుడు ఈ థ్రెట్స్, గ్లోబల్ సెక్యూరిటీ థ్రెట్స్, ట్రెండ్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ టైమ్లీ ఇష్యూస్ని కరెక్ట్ టైంకి హ్యాండిల్ చేయడం, దాన్ని కరెక్ట్గా రివ్యూ చేయడం, ఇవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ తయారు చేస్తే అదే రివ్యూ చేస్తుంది. తర్వాత లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము డిఫెన్స్ మోడర్నైజేషన్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అమౌంట్ కూడా ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయకుండా కరెక్ట్ అది 100% యూటిలైజ్ అయ్యేటట్టు ఖర్చు చేయాలి. అప్పుడు ఎట్లా ఖర్చు చేస్తామంటే మనకి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం ఖర్చు చేయగలుగుతాం. తర్వాత డిఫెన్స్ ప్లాన్లో కంటిన్యూటీ అనేది ఉండాలి. సో ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. డెసిషన్ మేకింగ్లో ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మనం ఈ ఎన్ఎస్ఎస్ తయారు చేస్తే వస్తుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే డిఫెన్స్ మ్యాటర్స్లో ఎక్స్పర్టైజ్ చాలా లిమిటెడ్ ఉంది. సో ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ చాలా లిమిటెడ్ ఉన్నారు. మనకి అకౌంటబిలిటీ ఉంటుందా ఉండదా అనే ఒక ఫియర్ అనేది ఉంది. ఫ్లెక్సిబిలిటీ లేదు. రిసోర్స్ అలొకేషన్ కూడా డిఫెన్స్కి అంత ఎక్కువ కేటాయించడం లేదు. హ్యూమన్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కెపాసిటీ బిల్డింగ్, ఇంకా ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల ఎన్ఎస్ఎస్ అనేది తీసుకురావట్లేదు. సో కొన్ని ప్రీవియస్ స్టెప్స్ తీసుకొని వచ్చారు ఎన్ఎస్ఎస్ని డ్రాఫ్ట్ చేయడానికి. ఏంది అంటే కార్గిల్ రివ్యూ కమిటీ రిపోర్ట్ ఉంది, 2000లో ఇది లాంచ్ చేసినారు. ఇదేం చెప్తుంది అంటే ఎన్ఎస్ఎస్ని ఫార్ములేట్ చేయాలి, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇది అని చెప్తారు. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ నరేష్ చంద్ర కమిటీ ఆన్ సెక్యూరిటీ 2011లో ఫామ్ అవుతుంది. ఇదేంటి అంటే సెక్యూరిటీ పరంగా రిఫార్మ్స్ అనేవి చాలా తొందరగా తీసుకొని రావాలని చెప్తుంది. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ 2018 ఇదేం చెప్తుంది అంటే యాక్చువల్గా ఇది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీకి ఒక పర్మనెంట్ బాడీ అనమాట. సో ఎన్ఎస్ఎస్ని డ్రాఫ్ట్ చేయడానికి ఇది ఒక పర్మనెంట్ బాడీ. దీనికి చైర్మన్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. దాని తర్వాత హూడా కమిటీ 2018లో ఇవి కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఏంది అంటే నైబర్హుడ్తో స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, ఇంకా నార్త్ ఈస్ట్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయి. సో దాన్ని రిజాల్వ్ చేసేటట్టు, టెర్రరిజంని రిజాల్వ్ చేసేటట్టు డ్రాఫ్ట్స్ అనేవి తీసుకొని రావాలి. ఇంకా మ్యారిటైమ్ బార్డర్ని సెక్యూర్గా మనం ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత మన పీపుల్కి కూడా ఎకనామిక్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ నుంచి సెక్యూరిటీ, ఇంకా క్లైమేట్ చేంజ్ నుంచి సెక్యూరిటీ అనేది తీసుకొని రావాలి అని హూడా కమిటీ కొన్ని రికమెండేషన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ 4.3 జాయింట్ డాక్ట్రైన్ ఫర్ సైబర్ స్పేస్ ఆపరేషన్స్. సో ఇక్కడ సైబర్ స్పేస్ ఆపరేషన్స్ అంటే ఇది మిలిటరీ ఆపరేషన్స్ని అనలైజ్ చేయడానికే ఈ సైబర్ స్పేస్ ఆపరేషన్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో సిడిఎస్ ఫస్ట్ టైం జాయింట్ డాక్ట్రైన్ ఫర్ సైబర్ స్పేస్ ఆపరేషన్స్ని రిలీజ్ చేస్తాడు. సో సైబర్ యూనిట్ అనేది ల్యాండ్, స్పేస్, ఎయిర్ ఇవన్నిటిపైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనము ఏరోప్లేన్ని కూడా మనము హ్యాక్ చేయొచ్చు. సో ఇట్లా మనకు ఏమంటారు ఇది ఒక మన ఇండియన్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ని, ఆర్మీ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లాంటి సైబర్ స్పేస్ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మిలిటరీ ఆపరేషన్స్ చేయడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ
కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం చేస్తుందన్నమాట. సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సైబర్ ఆపరేషన్స్లో గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, ఇంకా నేవీలో, ఇంకా సైబర్ వార్ఫేర్ అడ్డుకోవడానికి, అంటే సైబర్ అటాక్స్ని అడ్డుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ మన నేషనల్ ఎకనామీకి, పొలిటికల్ డెసిషన్ మేకింగ్కి ఇది చాలా అవసరం పడుతుంది. అండ్ వేరే ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఏంటివి అంటే సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ అనేది 2019లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఏం చేస్తుంది అంటే సైబర్ థ్రెట్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట, దీని రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష అనేది 2024లో లాంచ్ చేసినారు. ఇదేంటి అంటే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది అనమాట. సో సైబర్ డిఫెన్స్ క్యాపబిలిటీని డెవలప్ చేయడానికి ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అనేవి తీసుకొని వచ్చారు. ఏంటి అంటే సైబర్ అటాక్స్ ప్రివెంట్ చేయడం కోసం ఇది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో ఇదేంటి అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి, సైబర్ థ్రెట్స్ని మానిటర్ చేయడానికి, ఇంకా మేనేజ్ చేయడానికి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ గురించి నేర్చుకుందాం. సో సిడిఎస్ అనే ఆఫీస్ 2019లో క్రియేట్ అయింది. ఫస్ట్ సిడిఎస్ వచ్చేసి బిపిన్ రావత్. సో సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ పైన సిడిఎస్ అనేది క్రియేట్ చేయబడింది. సో సిడిఎస్ అనేటైన మిలిటరీ డిపార్ట్మెంట్కి హెడ్. సో ఈయన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తాడు. సో ఈయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్ లాగా కూడా పనిచేస్తాడు. మళ్ళీ ఈయన ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ లాగా పనిచేస్తాడు. కానీ ఈయన మిలిటరీ కమాండ్ అనేది చేయడానికి లేదు. ఓకే, సో జస్ట్ అడ్వైజర్ లాగానే ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి 4.4 అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒక ఎయిర్ బేస్ వార్షిప్ అనమాట, వార్షిప్. సో మనకి ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే సెకండ్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది డెవలప్ చేయబోతున్నారు. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఓన్లీ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇంకొకటి ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఓకే, సో ఈ సెకండ్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డెవలప్ చేయబోతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నేవీ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేసి ఒకటి ఉంది. 1985 నుంచి 2000 వరకు ఇది ఉంది. సో దీని కింద 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండాలి అని రికమెండేషన్ చేస్తుంది. సో ప్రజెంట్ మనకి ఓన్లీ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సే ఉన్నాయి. దాని కెపాసిటీ వచ్చేసి 45,000 tons అనమాట. సో ఆ 2 వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇది రష్యా నుంచి మనం కొనుక్కున్నాం. నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది మనమే చేసుకున్నాం అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది సెకండ్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి కెటోబార్ అంటే కెటాపల్ట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్ బ్యారియర్ అరెస్టెడ్ రికవరీ. సో ఇది బేసిక్గా యుఎస్, ఫ్రాన్స్, చైనా దగ్గర ఉంది. సో ఇవి హెవీ పేలోడ్ కెపాసిటీ అనేది ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది డెవలప్మెంట్ కాస్ట్ చాలా హై ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోబార్, షార్ట్ టేక్ ఆఫ్ బ్యారియర్ అరెస్టెడ్ రికవరీ. సో ఇదేంటి అంటే బేసిక్గా విక్రమాదిత్య, విక్రాంత్ ఇవన్నీ స్టోబార్ కిందికే వస్తాయి. సో మన ఇండియా దగ్గర, రష్యా ఇంకా చైనా దగ్గర ఉంది. ఇది సింపుల్ ఇంకా ఈజీ అనమాట హ్యాండిల్ చేయడానికి. కానీ హెవీ పేలోడ్ కెపాసిటీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ దీనిపైన లాంచ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్టోవెల్, ఇదేంటి అంటే షార్ట్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్. ఇది చాలా చీపెస్ట్ అనమాట. సో షార్ట్ టేక్ ఆఫ్స్కి ఇది చాలా సూటబుల్ అనమాట. నెక్స్ట్ వై ఇండియన్స్ నీడ్ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇంపార్టెంట్ ఇండియన్స్కి అంటే ఫస్ట్ థింగ్ బ్లూ వాటర్ ఫోర్స్ కోసం. సో బ్లూ వాటర్ ఫోర్స్ అంటే డీప్ ఓషన్, మొత్తం వరల్డ్లో డీప్ ఓషన్స్ పైన ఎంటర్ కావడానికి ఈ బ్లూ వాటర్ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్సే వెళ్ళగలుగుతాయి కాబట్టి
థర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఈ నేవీస్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. బ్రౌన్ వాటర్ ఫోర్స్ అని, ఇదేంటి అంటే షోర్కి క్లోజ్, నది ఒడ్డు అంటే ఓషన్కి దగ్గరలో ఉన్న ల్యాండ్కి దగ్గరలో ఉంటే దాన్ని బ్రౌన్ వాటర్ ఫోర్స్ అని అంటారు. గ్రీన్ వాటర్ ఫోర్స్ ఏంటి అంటే ల్యాండ్కి కొంచెం దూరంలో ఉంటే సముద్రంలో, అది గ్రీన్ వాటర్ ఫోర్స్. బ్లూ వాటర్ ఫోర్స్ అంటే చాలా డీప్ ఓషన్స్లోకి వెళ్ళిపోతే అప్పుడు బ్లూ వాటర్ ఫోర్స్ అని అంటాం. ఓకే, సో ఈ బ్లూ వాటర్ ఫోర్స్ని డెవలప్ చేయడం కోసం ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ ఇంకా వెస్టర్న్ సైడ్ కవరేజ్ చేయడం కోసం 2 ఉన్నాయి, కాకపోతే ఒకటి స్పేర్న పెట్టుకుంటే చాలా పనికొస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త ఎయిర్క్రాఫ్ట్లో సెకండ్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తున్నాం కదా, సో అడ్వాన్స్ ఫ్యూచర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిర్క్రాఫ్ట్కి ఇంకా సబ్మరైన్స్కి డిఫరెన్స్ చూసాము. సో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఎంత పెద్ద పేలోడ్ కెపాసిటీ మిషన్స్ అన్న లాంచ్ చేయడానికి ఉంటుంది. కాకపోతే సబ్మెరైన్స్ ఏంటి అంటే అండర్ వాటర్ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ క్యాపబిలిటీసే ఉంటాయి. సో ఈ 2 స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్, కానీ ఒక్కదానికి ఈ రెండిటికి డిఫరెంట్ ప్రత్యేకతలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 4.5 ఫారెన్సిక్ సైన్స్. సో 2024 to 25 నుంచి 2028-29 వరకు నేషనల్ ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అనేది తీసుకురావడం కోసం యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఈ స్కీమ్ని. ఎందుకు అంటే యాక్చువల్గా ఈ భారతీయ సాక్ష్య అధినియం 2023ని ఇంప్లిమెంట్ చేసిరు కదా, సో దీంట్లో ఏముంది అంటే 7 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటే వాళ్ళకి ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది పక్కా చేయాలి అని భారతీయ సాక్ష్య అధినియంలో ఉంది. సో ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేస్తారు? కరెక్ట్గా మనకి ఫారెన్సిక్ వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడే కదా. సో అందుకు ఫారెన్సిక్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయాలి, ఎక్కువ పెంచాలి వర్క్ ఫోర్స్ని అనేసి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారనమాట. సో ఈ స్కీమ్ కింద నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు, మళ్ళీ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇంకా వర్క్ ఫోర్స్ కూడా డెవలప్ చేస్తారనమాట. సో ఫారెన్సిక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఏంది ఇది అంటే క్రైమ్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి ఫారెన్సిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో టెక్నిక్స్ ఏంది, డిఎన్ఏ అనలైజ్ చేస్తారు, ఫింగర్ ప్రింట్ అనలైజ్ చేస్తారు, సో ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. టెర్రరిజం, వార్ క్రైమ్స్ ఉన్నప్పుడు విక్టిమ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఫారెన్సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్కియాలజికల్గా కూడా హిస్టరీ పాస్ట్ అని తెలుసుకోవడానికి, అనలైజ్ చేయడానికి ఈ ఫారెన్సిక్స్ అనేవి చాలా అవసరం పడతాయి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు, స్టాఫ్ షార్టేజ్ ఉంది. ఆల్మోస్ట్ 40% స్టాఫ్ షార్టేజ్ అనేది మనకి ఫారెన్సిక్స్ ల్యాబ్లో ఉందన్నమాట. సో ఇట్లా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఈ ఫారెన్సిక్స్ మోడర్నైజేషన్ చేయట్లేదు. ఎందుకు అంటే బడ్జెట్ అనేది సరిగ్గా అలొకేట్ చేయట్లేదు ఫారెన్సిక్స్ పైన. తర్వాత స్టాండర్డైజేషన్ ప్రొసీజర్స్ కూడా మనకి అంత సరిగ్గా లేవు, స్టాండర్డ్గా లేవు, క్వాలిటీ స్టాండర్డ్ సరిగ్గా లేవు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. వే ఫార్వర్డ్ వచ్చేసి మలిమత్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఏంటి అంటే ప్రిజన్ సిస్టమ్స్ని రిఫార్మ్ చేయాలి అని, ఇన్వెస్టిగేషన్ మెకానిజం ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్తుంది. తర్వాత సో ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీస్, కోర్ట్స్ ఇంకా ప్రిజన్ స్టాఫ్ని పెంచాలి. వాళ్ళకి ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ప్రోగ్రామ్స్ లాగా చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి అని రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇంకొన్ని ఏం చెప్తాయి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని తీసుకొని రావాలి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా అవుతాయి. సో అట్లా మన ఇది ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ కూడా పెరుగుతాయని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 4.6 ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో FATF అనేది 1987 దీన్ని తీసుకొని వచ్చినారు. గ్రూప్ ఆఫ్ 7 G7 సమిట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిరనమాట. మెంబర్స్ వచ్చేసి 38 మెంబర్స్. అందులో 2010లో మన ఇండియా కూడా జాయిన్ అయింది. సో ఇదేంటి అంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్లో మనీ
పైసలు దొంగతనం చేసి పోవడము, మళ్ళీ టెర్రర్ ఫైనాన్సింగ్, సో వేరే కంట్రీస్లో అలజడులు సృష్టించడానికి వేరే ఎనిమీ కంట్రీస్ వాళ్ళకు ఫండ్ చేయడము, టెర్రరిజంని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి ఫండింగ్ చేయడము. సో ఇట్లాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ని అరికట్టడానికి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది ఏం చేస్తుంది మేజర్గా, ఇది చేసే ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది కంట్రీస్ని గ్రే లిస్ట్ లాగా బ్లాక్ లిస్ట్ లాగా చెప్తుంది. ఏంది గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ అంటే ఇవి మనీ లాండరింగ్, కొన్ని కంట్రీస్ ఈ మనీ లాండరింగ్ని ఎంకరేజ్ చేసాయి అనమాట. సో ఎంకరేజ్ చేయడం కోసం అట్లా రెగ్యులేషన్స్ రూల్స్ అవన్నీ ఏం సరిగ్గా పెట్టదు మనీ లాండరింగ్ పైన. సో అట్లా వీక్ మెషర్స్ తీసుకుంటే ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ లాగా ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ గ్రే లిస్ట్ అంటే ఏంటి అంటే దీనిపైన ఇట్లాంటి గ్రే లిస్టెడ్ కంట్రీస్ పైన మానిటరింగ్ అనేది ఎక్కువ పెట్టాలి, ఎక్కువ ఒక కన్నేసి పెట్టాలి అని చెప్పడానికే గ్రే లిస్ట్లో పెడుతుంది. బ్లాక్ లిస్ట్ ఏంటి అంటే హై రిస్క్, సో ఇక్కడ టెర్రరిజము ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఫస్ట్ థింగ్, వేరే కంట్రీస్ ట్రేడ్ చేయాలంటే ట్రేడ్ చెయ్యవు. తర్వాత యుఎస్ఏ కూడా శాంక్షన్స్ అనేది వేస్తుంది ఇట్లాంటి కంట్రీస్ పైన. సో నెక్స్ట్ FATF అనేది న్యూస్లో ఎందుకు ఉందంటే సింగపూర్లో మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొని వచ్చింది FATF. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఏంటి అంటే మొత్తం కంట్రీస్ని స్టడీ చేస్తుంది అనమాట. సో ఎట్లా మెజర్స్ తీసుకుంటున్నారు అవన్నీ స్టడీ చేసి రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. సో అట్లా ఇండియా పైన కూడా పబ్లిష్ చేసింది. సో ఇదేంటి అంటే ఇది MER రిపోర్ట్ అనేది 2010 ఎస్టాబ్లిష్ చేసారు. సో స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ తీసుకురావడం కోసం ఈ రిపోర్ట్ అనేది తీసుకొని వస్తారు. సో దట్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇవన్నిటికీ అగెయిన్స్ట్గా ఉండడం కోసం. సో దీని కింద కేటగరైజేషన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ ఫాలో అప్. సో ఇదేంటి అంటే టాప్ మోస్ట్ కేటగిరీ అనమాట. సో G20 మెంబర్స్లో ఇండియా, UK, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా ఇట్లాంటి కంట్రీస్ ఈ కేటగిరీకి సంబంధించినవే. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఫాలో అప్ అని ఉంటుంది. సో ఇందులో US, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కొన్ని డెఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనీ లాండరింగ్ అంత కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనీ లాండరింగ్కి స్టెప్స్ అంత రిస్ట్రిక్ట్ చేయడం కోసం అంత కరెక్ట్గా ఎఫెక్టివ్గా స్టెప్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పడానికి ఎన్హాన్స్డ్ ఫాలో అప్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ ICRG రివ్యూ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రివ్యూ బ్యాంక్ అనమాట. సో హై రిస్క్ కంట్రీస్ని దీని కింద పెడతారు. సో దీనికి ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అంటే FATFలో ఫార్మల్ రూల్స్ అనేవి లేవు, ఇదొకటి. ఇంకొకటి లిస్టింగ్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంది. సో ఈ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ ఇవన్నీ లిస్టింగ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది. టెర్రరిజం పైన ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, ఎఫెక్టివ్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇప్పుడు టెర్రర్ ఫైనాన్సింగ్ మనీ రూపంలోనే కాదు, కొత్త ఫార్మ్స్ తీసుకొని వస్తుందన్నమాట. ఫర్ సపోజ్ క్రిప్టో కరెన్సీ పైన, వర్చువల్ అసెట్స్ పైన కూడా టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది అవుతుంది. సో ఇట్లాంటి ఎమర్జింగ్ సోర్సెస్ని కూడా అరికట్టే ఎఫిషియన్సీ FATF దగ్గర లేదు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసి గ్రే లిస్ట్లో కొన్ని కేటగిరీస్ చేయాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ని కూడా మొన్నటి వరకు గ్రే లిస్ట్లో పెట్టినారు. సో అది సైలెంట్గా ఉండని గ్రే లిస్ట్లో నుంచి తీసేసినారు. సో అట్లా కాన్స్టెంట్గా గ్రే లిస్ట్ నుంచి పెట్టడం కంటే గ్రే లిస్ట్లోనే కొన్ని కేటగిరీస్ చేసి పెడితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే FATF ఫంక్షనింగ్ పైన ట్రాన్స్పరెన్సీ అని మెయింటైన్ చేయాలి. పువర్ కంట్రీస్కి హెల్ప్ చేయడం కోసం పాలసీస్, రెగ్యులేషన్స్ ఇట్లా కొన్ని స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని వే ఫార్వర్డ్లో ఉంది. తర్వాత FATF ఆబ్జెక్టివ్ ఏంది, గ్లోబల్గా మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ ఇట్లాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ని ఆపడానికి ఇది వర్క్ చేస్తుంది. సో ఇది ఎఫెక్టివ్గా లేదు కాబట్టి కొన్ని గ్లోబల్ కోఆపరేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా హెల్ప్ చేస్తే ఇది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది కదా. సో అట్లా కెపాసిటీ బిల్డింగ్ కూడా ఎక్కువ ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో గ్లోబల్ కోఆపరేషన్ ఉండాలి, కెపాసిటీ బిల్డింగ్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 4.7.1 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇదేంటి అంటే ఇదొక
పీస్ కీపింగ్ బాడీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని నామినేట్ చేసుకుంది. సో అంతకంటే ముందు మనం దీని గురించి చూద్దాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇంటర్నేషనల్ పీస్ ఇంకా సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఫామ్ అయింది 1945లో. దీని టోటల్ మెంబర్స్ వచ్చేసి 15 మెంబర్స్. దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. మిగతా 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్లో 5 మెంబర్స్ నామినేట్ అయినారు. ఆ 5 మెంబర్సే డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సొమాలియా అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సో యాక్చువల్గా ఇది సీక్రెట్ బ్యాలెట్ 5 మెంబర్స్ని నామినీస్ లాగా ఎలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 4.7.2 మల్టీలేటరల్ పీస్ ఆపరేషన్స్. సో ఇదేంటి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదే మల్టీలేటరల్ పీస్ ఆపరేషన్స్ ఇన్ 2023 డెవలప్మెంట్స్ అండ్ ట్రెండ్స్. సో దీని కింద ఏమని చెప్పారు అంటే యుఎన్ అనేది లార్జెస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేది తీసుకొని వచ్చింది యునైటెడ్ నేషన్స్. తర్వాత పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో లార్జెస్ట్ మిలిటరీ కాంట్రిబ్యూటర్ వచ్చేసి మన ఇండియా. ఓకే, తర్వాత 2023లో 63 పీస్ ఆపరేషన్స్ చేసినారు 37 కంట్రీస్లో. తర్వాత సబ్ సహారన్ ఆఫ్రికాలో లార్జెస్ట్ ఫోర్సెస్ని పెట్టినారనమాట. సో అట్లా పీస్ ఆపరేషన్స్ అనేవి చేసుకుంటూ పోతుంది యుఎన్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 28. సో ప్రాజెక్ట్ 28 ఏంటి అంటే దీని కింద 4 ఇండిజినస్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షిప్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇది కమోటా క్లాస్ షిప్స్ అనమాట. ఈ 4 వార్ షిప్స్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ కమోర్తా, కడ్మాట్, కిల్టాన్, ఇంకా కవారట్టి. సో ఇదేంటి అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, ఫైర్ కంట్రోల్ రేడర్స్ ఇవన్నీ క్యారీ చేస్తుంది అనమాట. ఇంకా న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ వార్ఫేర్స్ కూడా ఇది క్యారీ చేస్తుంది. సో ఇది డిజైన్ వచ్చేసి ఇండియన్ నేవీస్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ అనేది దీన్ని డిజైన్ చేసింది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఐఎన్ఎస్ కిల్టన్ అనేది బ్రూనై వరకు వెళ్ళి వచ్చింది యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ డిప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద పోయింది. నెక్స్ట్ వచ్చేసి నాగస్త్ర 1. సో ఇదేంటి అంటే సూసైడ్ డ్రోన్ అనమాట. సో ఫస్ట్ ఇండిజినస్గా డెవలప్ చేసిన నాగస్త్ర 1 సూసైడ్ డ్రోన్. సో ఇదేంది ఎనిమీ ఆర్మీ క్యాంపులని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి పనికొస్తుంది. సో ఇట్లా ఇది 2 meters రేంజ్ అక్యురసీ టార్గెట్ ఉంటుంది. సో ఇది అక్కడికి వెళ్ళి ఒక పేలోడ్ కెపాసిటీ 1 kg హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటింగ్ వార్ హెడ్ ఇది. సో కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. సో ఇదేంది ఇక్కడ నుంచి మన ఆర్మీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎనిమీ క్యాంప్స్ దగ్గరికి పోయి డ్రోన్స్లో అది బాంబ్ పేల్చేసి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా క్యాంప్స్ని ఇది ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.7.5 రుద్రం 2. ఇదేంటి అంటే ఇండియాస్ ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్. సో ఇది డిఆర్డిఓ తీసుకొని వచ్చింది. సో ఇదేంటి అంటే వేరే ఎనిమీ డిఫెన్స్ సిస్టమ్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఇది డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. సో సర్ఫేస్ టు ఎయిర్ ఆపరేషన్స్ ఇది కండక్ట్ చేస్తుంది. సో ఈ రుద్రం 2 అనేది డిఆర్డిఓ డెవలప్ చేసింది. సో ఇదేంటి అంటే జీపీఎస్ సిస్టమ్ యూజ్ చేసుకొని వచ్చే టార్గెట్స్ని డిటెక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4.7.6 మైక్రోవేవ్ అబ్స్కరెంట్ చాఫ్ రాకెట్. సో ఇదేంది డిఆర్డిఓ డెవలప్ చేసింది ఇది కూడా. సో ఇదేంటి అంటే చిన్న చిన్న మెటల్ డస్ట్ లాగా ఉంటుంది. సో ఇదేంది ఒక టార్గెట్ వస్తున్నప్పుడు దాన్ని టార్గెట్కి రీచ్ కాకుండా దాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చాఫ్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, చాఫ్ అంటే చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ అనమాట. సో ఇట్లా రిలీజ్ చేస్తే ఎయిర్లో రిలీజ్ చేస్తుంది. సో అట్లా ఎయిర్లో రిలీజ్ చేసినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. సో దానివల్ల రేడియో ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎనిమీ రేడార్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎనిమీ వెపన్ అటాక్ చేయడానికి వస్తుంది కదా, అది టార్గెట్ ఎక్కడ రిసీవ్ చేయాలి ఈ రేడియో ఇంటర్ఫియరెన్స్ అవ్వడం వల్ల అది కన్ఫ్యూజ్ అయ్యి
అవుట్ ఆఫ్ టార్గెట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా మిస్లీడ్ చేయడం కోసం ఇది ఎంఓసిఆర్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ 4.7.7 జవెలిన్ యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్. సో ఇది ఏంది అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అనమాట. యుఎస్ కొత్త టెక్నాలజీ ఇది. సో ఇండియా ఇంకా యుఎస్ కో ప్రొడక్షన్కి డిస్కషన్స్ చేస్తున్నాయి. సో ఇది ఏంది అంటే ఈజీగా ఒక మ్యాన్ దీన్ని పేల్చొచ్చు. సో ఇది యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్. సో అదనమాట. సో ఇది సేఫ్, బిల్డింగ్ నుంచి కూడా ఇది ఫైర్ చేయొచ్చు. ఎక్సర్సైజెస్ వచ్చేసి జిమ్ఎక్స్. సో ఎయిత్ ఎడిషన్ నడుస్తుంది. ఇండియాకి ఇంకా జపాన్కి మధ్యలో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. 2024లో జపాన్లో అయ్యింది. ఫస్ట్ వచ్చేసి 2012లో అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి హాపెక్స్. సో హాపెక్స్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా ఇంకా ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్. సో ఇది రీసెంట్గా ఈజిప్ట్లో అయ్యింది.